మనం భూమి మీద జరిగే యుద్ధాల గురించి విన్నాం. బోర్డర్లో ట్యాంకులు, గాలిలో ఫైటర్ జెట్స్, ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ యుద్ధం భూమి మీద నుంచి అంతరిక్షంలోకి వెళ్తే ఒక్కసారి ఊహించుకోండి, మీ ఫోన్లో జీపీఎస్ పనిచేయడం ఆగిపోయింది, గూగుల్ మ్యాప్స్ రావడం లేదు, ఇంటర్నెట్ మొత్తం స్తంభించిపోయింది, టీవీ సిగ్నల్స్ కట్ అయ్యాయి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి. ఎందుకో తెలుసా? భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్స్ ని ఎవరో పేల్చేశారు కాబట్టి. ఇదేదో హాలీవుడ్ సినిమా స్టోరీలా ఉంది కదా, కానీ ఇది ఫ్యూచర్ రియాలిటీ. దీన్నే స్పేస్ వార్ఫేర్ అంటారు. సరిగ్గా ఈ స్పేస్ వార్ఫేర్ కి సంబంధించిన ఒక భయంకరమైన ఆయుధం గురించి ఇప్పుడు ప్రపంచ మీడియా కోడై కూస్తుంది. అదే రష్యా తయారు చేసిన బ్రహ్మాస్త్రం S-500 ప్రొమెటే. అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ ఆయుధాన్ని కొంటున్న మొట్టమొదటి దేశం మన ఇండియాని అని రష్యన్ మీడియా డప్పు కొడుతుంది. అసలు ఏంటి ఈ S-500? మన దగ్గర ఆల్రెడీ S-400 ఉంది కదా, మరి ఇదెందుకు? ఇది నిజంగానే శాటిలైట్లను కూల్ చేయగలదా? అన్నిటికంటే ముఖ్యంగా ఈ వార్త నిజమా లేక రష్యా ఆడుతున్న మైండ్ గేమా? ఈ వీడియోలో ఈ డీల్ వెనుక ఉన్న జియో పాలిటిక్స్ ని, టెక్నాలజీని అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది ఆయుధాల వ్యాపారం మాత్రమే కాదు, ప్రపంచ ఆధిపత్య పోరాటం. మ్యాటర్లోకి వెళ్లే ముందు అసలు ఈ న్యూస్ ఎక్కడి నుండి వచ్చిందో క్లియర్ గా తెలుసుకోవాలి. రీసెంట్ గా రష్యాకి చెందిన ప్రముఖ మీడియా హౌస్ స్పుత్నిక్ అండ్ ఇంకొన్ని రష్యన్ డిఫెన్స్ వెబ్సైట్లు ఒక వార్తను బ్రేక్ చేశాయి. అదేంటంటే, రష్యా తమ లేటెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిన S-500 ని విదేశాలకు అమ్మడానికి రెడీ అయింది. దీన్ని కొనుగోలు చేసే లిస్ట్ లో భారతదేశం మొదటి స్థానంలో ఉండొచ్చు, లేదా ఇండియానే ఫస్ట్ కస్టమర్ అని ఒక న్యూస్ వేసింది. ఈ వార్త బయటికి రాగానే ఇంటర్నేషనల్ మీడియాలో, ముఖ్యంగా వెస్ట్రన్ మీడియాలో కలకలం మొదలైంది. ఎందుకంటే ప్రజెంట్ రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. అమెరికా, యూరప్ దేశాలు రష్యా మీద కఠినమైన ఆంక్షలు విధించాయి. రష్యాతో ఎవరు వ్యాపారం చేసినా ఊరుకునేది లేదు అని అమెరికా వార్నింగ్లు ఇస్తుంది. ఇలాంటి టైంలో ఇండియా లాంటి పెద్ద దేశం రష్యాతో ఇంత భారీ డీల్ కి ఓకే చెప్తే అది ప్రపంచ రాజకీయాల్లో ఒక సంచలనం అవుతుంది. అందుకే మీడియా దీని మీద ఇంత ఫోకస్ పెట్టింది. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ వార్తను రష్యన్ మీడియా మాత్రమే చెప్తుంది. మన భారత ప్రభుత్వం కానీ, మన డిఫెన్స్ మినిస్ట్రీ కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఇప్పటి వరకు దీని గురించి ఒక్క అధికారిక ప్రకటన కూడా చేయలేదు. మేం కొంటున్నామని చెప్పలేదు, లేదు అది ఫేక్ న్యూస్ అని కూడా కొట్టిపారేయలేదు. మన వాళ్ళు స్ట్రాటజిక్ గా సైలెన్స్ ని పాటిస్తున్నారు. ఈ సైలెన్స్ వెనక ఉన్న అర్థం ఏంటి? అది తెలుసుకునే ముందు అసలు ఈ S-500 ఎందుకింత స్పెషలో తెలుసుకుందాం. మీకు గుర్తుండే ఉంటుంది, కొన్నేళ్ల క్రితం ఇండియా S-400 సిస్టమ్ ని రష్యా నుండి కొంటున్నప్పుడు పాకిస్తాన్, చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. S-400 ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో ఒకటి. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు విమానాలని, మిసైల్స్ ని ఇది గాల్లోనే పేల్చేస్తుంది. ఇప్పుడు పిక్చర్ లోకి వచ్చిన S-500 ఆ S-400 కి బాబు లాంటిది కాదు, తాత లాంటిది. దీనికి రష్యన్ వాళ్ళు పెట్టిన నిక్ నేమ్ ప్రొమెటీ, అంటే గ్రీకు పురాణాల్లో మనుషులకు నిప్పును పరిచయం చేసిన దేవుడు. దీని కెపాసిటీ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. దీని రేంజ్ సుమారు 600 కిలోమీటర్లు. అంటే ఇండియా బార్డర్ లో పెడితే పాకిస్తాన్ లోపల ఎక్కడో గాల్లో ఎగురుతున్న విమానాన్ని కూడా మనం ఇక్కడ కూర్చొని కూల్చేయొచ్చు. చైనా బార్డర్ లో కూడా ఇది భారీ అడ్వాంటేజ్ ఇస్తుంది. ఈ రోజుల్లో ప్రపంచాన్ని భయపెడుతున్న ఆయుధాలు హైపర్సోనిక్ మిసైల్స్, అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ కన్నా 5 రెట్లు 10 రెట్లు వేగంతో దూసుకుపోయే క్షిపణులు. వీటిని ఆపడం ప్రస్తుతం ఉన్న చాలా సిస్టమ్స్ వల్ల కాదు, కానీ S-500 కి ఆ శక్తి ఉంది. ఇది మ్యాక్ 5 కన్నా ఎక్కువ వేగంతో వచ్చే హైపర్సోనిక్ మిసైల్స్ ని కూడా డిటెక్ట్ చేసి ఇంటర్సెప్ట్ చేయగలదు. అలా అని రష్యా క్లెయిమ్ చేస్తుంది. అయితే ఈ సిస్టమ్ లో ఉన్న అసలైన హైలైట్ ఏంటంటే, S-500 కేవలం గాల్లో ఉన్న టార్గెట్స్ నే కాదు, అంతరిక్షంలో కూడా వెళ్ళగలదు. దీన్ని నియర్ స్పేస్ లేదా లో ఎర్త్ ఆర్బిట్ అంటారు. భూమికి సుమారు 100 నుండి 200 కిలోమీటర్ల ఎత్తులో తిరిగే గూఢాచారి శాటిలైట్లు, అంటే స్పైస్ శాటిలైట్లు, కమ్యూనికేషన్ శాటిలైట్లు లేదా అంతరిక్షం నుండి దూసుకొచ్చే బాలిస్టిక్ మిసైల్స్ ని ఇది అంతరిక్షంలోనే ధ్వంసం చేయగలదు. అంటే సింపుల్ గా చెప్పాలంటే, శత్రుదేశం మన మీద నిఘా పెట్టడానికి పంపిన శాటిలైట్స్ ని మనం భూమి మీద నుండే బటన్ నొక్కి లేపేయచ్చు అన్నమాట. దీన్నే యాంటీ శాటిలైట్ కెపాసిటీ అంటారు. ఇప్పటి వరకు ఈ కెపాసిటీ అమెరికా, రష్యా, చైనా మరియు ఇండియా దగ్గర మాత్రమే ఉంది. కానీ ఒక మొబైల్ సిస్టమ్, అంటే లారీ మీద తీసుకెళ్లి దీంతో స్పేస్ లో అటాక్ చేయొచ్చు. అదే S-500 స్పెషాలిటీ. S-400 అనేది ఎయిర్ డిఫెన్స్ అయితే S-500 అనేది ఎయిర్ అండ్ స్పేస్ డిఫెన్స్. అది తేడా. ఇంత పవర్ఫుల్ వెపన్ గురించి రష్యా ఇప్పుడు ఎందుకు లీక్లు ఇస్తుంది? దీని వెనుక పెద్ద జియో పొలిటికల్ డ్రామా ఉంది. రీజన్ నెంబర్ 1, మేం ఒంటరి వాళ్ళం కాదు అని చెప్పడానికి. అంటే యుక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా మీద వెస్ట్రన్ దేశాలు విపరీతమైన ప్రెషర్ పెడుతున్నాయి. రష్యాని ప్రపంచం నుండి ఐసోలేట్ చేయాలని చూస్తున్నాయి. ఇలాంటి టైంలో చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఎదుగుతున్న సూపర్ పవర్ అయిన ఇండియా మా దగ్గర ఇంకా ఆయుధాలు కొంటుంది, మా బంధం ఫెవికాల్ కన్నా స్ట్రాంగ్ అని ప్రపంచానికి, ముఖ్యంగా అమెరికాకి సిగ్నల్ ఇవ్వడానికి రష్యా ఈ న్యూస్ ని వాడుకుంటుంది.
అండ్ రీజన్ నెంబర్ 2, మార్కెటింగ్ స్ట్రాటజీ. రష్యా ఎకానమీకి ఆయుధాల అమ్మకాలే రెవెన్యూ సోర్స్. వాళ్ళ కొత్త ప్రొడక్ట్ S-500 ని మార్కెట్ చేసుకోవాలి. ఇండియా లాంటి దేశమే మా S-500 మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే ఇది ఎంత భయంకరమైనదో అర్థం చేసుకోండి అని మిగతా దేశాలకు లైక్ ఇరాన్, టర్కీ, సౌదీ ఇలాంటి దేశాలకు ఇండైరెక్ట్ గా మార్కెటింగ్ చేసుకుంటుంది. అండ్ రీజన్ నెంబర్ 3, ఇండియా కమిట్మెంట్ ని టెస్ట్ చేయడం. రష్యాతో డీల్స్ విషయంలో ఇండియా మీద అమెరికా నుండి చాలా ప్రెషర్ ఉంది. ఇప్పుడు ఈ న్యూస్ బయటికి వదలడం ద్వారా ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది, అమెరికా ఒత్తిడికి తలొగ్గుతుందా లేక పాత మిత్రుడు రష్యా వైపు నిలబడుతుందా అని టెస్ట్ చేసే ప్రయత్నం కూడా ఇందులో ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఇండియా దగ్గరకు వద్దాం. ఈ S-500 డీలు ఒకవేళ నిజమైతే ఇండియా ముందున్న సవాళ్ళేంటి? అందులో మెయిన్ గా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అమెరికాకి శత్రువులైన రష్యా, ఇరాన్, నార్త్ కొరియాల దగ్గర ఎవరైనా భారీగా ఆయుధాలు కొంటే అమెరికా ఆ కొన్న దేశం మీద ఆంక్షలు విధిస్తుంది. మనం S-400 కొన్నప్పుడే అమెరికా గుర్రుగా చూస్తుంది. కానీ చైనాను ఎదుర్కోవడానికి ఇండియాకి అది అవసరమని, పైగా ఇండియా తమకు ముఖ్యమైన పార్ట్నర్ అని ఒక వేవర్ అంటే మినహాయింపించింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పుడు గనక ఇండియా S-500 డీల్ కి ఓకే చెప్తే అమెరికా ఈసారి అంత ఈజీగా వదిలిపెట్టకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ మన మీద టారిఫ్లు వేస్తూ వెళ్తున్నాడు. అండ్ ఇంకా ఎక్కువ శాంక్షన్స్ విధిస్తే మన ఎకానమీకి అమెరికాతో ఉన్న టెక్నాలజీ డీల్స్ కి దెబ్బ పడుతుంది. సో ఇక్కడే ఇండియా తన స్ట్రాటజీ మార్చింది. ఒకప్పుడు మనం రష్యా మీద 70 to 80% డిపెండ్ అయ్యే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ శాతాన్ని భారీగా తగ్గిస్తున్నాం. మన ఫోకస్ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా మీద ఉంది. రష్యా S-500 గురించి మాట్లాడుతుంటే మన DRDO సైలెంట్ గా ఒక భారీ ప్రాజెక్టు మీద వర్క్ చేస్తుంది. అదే ప్రాజెక్టు కుష. దీన్నే భారతీయ S-400 అని కూడా అనొచ్చు. ఇది మన సొంత లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్. దీని రేంజ్ సుమారు 350 నుండి 400 కిలోమీటర్లు ఉంటుందని అంచనా. ఇది S-400 కి దీటుగా కొన్ని విషయాల్లో అంతకంటే అడ్వాన్స్డ్ గా ఉండేలా మన సైంటిస్టులు దీన్ని డిజైన్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ తో కలిసి కొన్ని టెక్నాలజీ డెవలప్మెంట్లు చేస్తున్నారు. సో భారత ప్రభుత్వం ఆలోచన ఏంటంటే రష్యా దగ్గర S-500 కొని అమెరికాతో గొడవ ఎందుకు, అదేదో మనమే సొంతంగా తయారు చేసుకుంటే సరిపోద్ది కదా. దీనివల్ల మన డబ్బు మన దేశంలోనే ఉంటుంది, టెక్నాలజీ మన సొంతం అవుతుంది, ఎవరికి భయపడాల్సిన పని ఉండదు. సో ఫైనల్ గా మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఈ S-500 న్యూస్ లో నిజమెంత అంటే ప్రస్తుతానికి ఇది కేవలం రష్యన్ మీడియా సృష్టి మాత్రమే. భారత ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. అలా అని ఇండియా అసలు కొనదా అంటే గ్యారంటీగా చెప్పలేం. చైనా తన హైపర్సోనిక్ ఆయుధాలను, స్పేస్ టెక్నాలజీని విపరీతంగా పెంచుకుంటుంది. వాటిని ఎదుర్కోవడానికి మన సొంత ప్రాజెక్టు కుష రెడీ అయ్యేలోపు అర్జెంటుగా ఏదైనా కావాల్సి వస్తే అప్పుడు S-500 వైపు చూడొచ్చు. కానీ అది లాస్ట్ ఆప్షన్ మాత్రమే. అండ్ నా అనాలిసిస్ ఏంటంటే ఇప్పుడు ఇండియా రష్యా నుండి S-500 కొనే సాహసం చేయకపోవచ్చు. S-400 డెలివరీలే యుద్ధం వల్ల లేట్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా S-500 ఆర్డర్ చేస్తే ఎప్పటికొస్తుందో తెలియదు. మళ్ళీ ట్రంప్ కూడా నెలకొకసారి ట్రాన్సాక్షన్ గేమ్స్ ఆడుతున్నాడు కాబట్టి దాని బదులు ఇండియా తన సొంత టెక్నాలజీని డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతుంది. అండ్ ఈ న్యూస్ ద్వారా రష్యా ప్రపంచానికి ఒక సిగ్నల్ ఇచ్చింది. అండ్ ఇండియా కూడా సైలెంట్ గా ఉంటూ మా ఆప్షన్స్ మాకున్నాయి, తొందరపడం అని చెప్పగానే చెప్పింది. ఇది ఆయుధాల రేస్ లో ఒక చిన్న ఎపిసోడ్ మాత్రమే. ముందు ఈ స్టార్ వార్స్ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. సో మీకేమనిపిస్తుంది? అమెరికా బెదిరింపులను లెక్క చేయకుండా ఇండియా రష్యా నుండి S-500 కొంటుందా లేక మన సొంత ప్రాజెక్టు కుష కోసం వెయిట్ చేస్తుందా? కామెంట్ లో మీ ఒపీనియన్ ని చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి. అండ్ చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.